జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఏ పరిస్థితిలో ఉండదో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒకవైపున ఇజ్రాయెల్కు అలాగే ఇరాన్కు మధ్యన ముదురుతున్నటువంటి యుద్ధ మేఘాలు, మరోవైపున అమెరికా వ్యూహాలు, ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం. ప్రపంచం అంతా కూడా చమురు అలాగే గ్యాస్ కోసం త్రాహిమాం అంటుంది. రేపు పొద్దున్నే వంట గ్యాస్ సిలిండర్ వస్తుందో లేదో తెలీదు. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లో కట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయి. కానీ ఇలాంటి కష్టకాలంలో కూడా మన భారతదేశం గుండె నిబ్బరంతో ఉండాలి. ప్రపంచం అంతా కూడా గ్యాస్ కోసం అల్లాడిపోతా ఉంటే మన భారత్ మాత్రం 6 నెలల ముందే తన బ్రహ్మాస్త్రాన్ని అయితే సిద్ధం చేసుకునేది. అదే మంగళూరు ఎల్పిజి కేవర్ను. మనం ప్రతిరోజు కూడా టీవీలో చూస్తూనే ఉంటాం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే మనకేంటి సంబంధం అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. కానీ అసలు కథ అక్కడే ఉండాలి. మన దేశానికి వచ్చేటటువంటి గ్యాసు అలాగే చమురు సరఫరాదారి అంటే సప్లై లైన్ కనుక కట్ అయితే అది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల కడుపు కొట్టేటటువంటి అంశం అన్నమాట. అది మన జాతీయ భద్రతకే ముప్పు. సరిగ్గా ఇలాంటి విపత్తును ముందే ఊహించేటువంటి మన మోడీ ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా ఒక భారీ అడుగైతే వేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్ద ఎల్పిజి కేవర్ను మంగళూరులో నిర్మించారు. ఇది ఏదో మామూలు గోడం అయితే కాదు. ఇది భూమికి 500 మీటర్ల లోతులో అంటే సుమారుగా 1/2 కిలోమీటర్ల లోతులో గట్టి శిలలను సైతం తొలిచేసి నిర్మించేటువంటి ఒక భారీ అండర్ గ్రౌండ్ నగరం లాంటిదన్నమాట. ఇందులో 80,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజిని అయితే భద్రపరిచారు. ఎంత? 80,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజిని. ఈ అంకెలు కేవలం నంబర్లు మాత్రమే కాదు, ఇవి మన భారతదేశ ఇంధన భద్రతకు సాంకేతిక శక్తికి నిదర్శనాలు. ఒకప్పుడు భారత్ అంటే ఏదైనా సమస్య వచ్చిన తర్వాత స్పందించేటటువంటి దేశం అనమాట. అంటే రియాక్టివ్ అని చెప్పేసి ముద్ర అయితే ఉన్నింది మన దేశం మీద. కానీ ఇప్పుడు సీన్ అంతా కూడా మారిపోయింది. భారత్ ఇప్పుడు ఒక ప్రొయాక్టివ్ దేశం అనమాట. అంటే సమస్య రాకముందే దానికి పరిష్కారం వెతికేటటువంటి దేశం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలన్నీ కూడా ప్రతిరోజు కూడా మారిపోతున్నాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగితే సముద్ర మార్గాలన్నీ కూడా మూసుకుపోతాయి. అప్పుడు ఈ గ్యాస్ ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతాయి. ఆ సమయంలో మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? అందుకే మన మోడీ ప్రభుత్వం దేశీయ ఇంజనీర్ల సాయంతో ఈ అద్భుతాన్ని అయితే ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టు వెనుక హిందుస్థాన్ పెట్రోలియం అలాగే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అలాగే మెగా ఇంజనీరింగ్ వంటి సంస్థల కృషి అయితే ఉండాలి. వీళ్ళు కేవలం ప్రాజెక్టును మాత్రమే డిజైన్ చేయాల, మన భారతదేశ భవిష్యత్తుకు భరోసాని అయితే నిర్మించారు. 500 మీటర్ల లోతులో గ్యాస్ ను నిల్వ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అక్కడ ఉష్ణోగ్రతను అంటే టెంపరేచర్ను, ఆ ప్రెజర్ను, వాటన్నిటిని కూడా ప్రతి క్షణం కూడా నియంత్రిస్తూ ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద ప్రమాదకరం అనమాట. అర్థమైందా? కానీ మన వాళ్ళు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కొంతమంది అనుకోవచ్చు, అయ్యా భూమి కింద గ్యాస్ పెడితే మనకేంది లాభం అని చెప్పేసి. అవునా కదా? అది కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒకవేళ రేపు యుద్ధం కారణంగా విదేశాల నుంచి గ్యాస్ రావడం ఆగిపోయినా మీ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండాలంటే ఇలాంటి నిల్వలు అనేటివి ఖచ్చితంగా అవసరం అనమాట. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు ఈ గ్లోబల్ మార్కెట్లో ధరలన్నీ కూడా పెరిగినప్పుడు మన దగ్గర గనక నిల్వలు ఉంటే ఆ భారాన్ని ప్రభుత్వం సామాన్యుడి పైన పడకుండా చూడొచ్చు అనమాట. ఇకపోతే పారిశ్రామిక రంగానికి, రవాణా వ్యవస్థకు గ్యాస్ అనేది ప్రాణవాయువు లాంటిది. కాబట్టి ఈ కేవలం వల్ల ఇండస్ట్రీలు కూడా ఆగిపోవు, సరుకు రవాణా కూడా ఆగదు. తద్వారా ఏంటంటే నిత్యావసర ధరలన్నీ కూడా పెరగకుండా నిలకడగా ఉంటాయి. ఇకపోతే స్టార్టప్లు, చిన్న చిన్న వ్యాపారాలు ఈ గ్యాస్ సరఫరా పైన ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ సరఫరా గనుక ఆగితే వేల కోట్ల రూపాయల నష్టం అయితే వస్తుంది. కాబట్టి ఈ మంగళూరు కేవర్ను ఆ నష్టాన్ని అడ్డుకునేటటువంటి ఒక గోడ లాంటిదన్నమాట. ఈ ప్రాజెక్టు ద్వారా మన భారతదేశం ప్రపంచానికి ఒక గట్టి సందేశాన్ని అయితే పంపింది. భారత్ ఇప్పుడు కేవలం వినియోగదారు దేశం మాత్రమే కాదు, తనను తాను రక్షించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశం అని చెప్పేసి. అర్థమైందా? మిడిల్ ఈస్ట్లో గొడవలు జరిగితే భారత్ భయపడదు. ఎందుకంటే భారత్ దగ్గర ఇప్పుడు రిజర్వ్ ప్లాన్ అనేది సిద్ధంగా ఉన్నది. మన మోడీ ప్రభుత్వం ఇక్కడతో ఆగిపోవడం లే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి అండర్ గ్రౌండ్ కేవలం నిర్మించాలని చెప్పేసి ఒక గొప్ప ప్లాన్ అయితే చేస్తుంది. దీనివల్ల రేపు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా మన దగ్గర సరిపడా స్టాక్ అయితే ఉంటుందన్నమాట. ఇది కేవలం గ్యాస్ నిల్వ మాత్రమే కాదు, దేశాభిమానం నిండినటువంటి ఒక భద్రతా కోట అనమాట. యుద్ధం జరిగిన, సరఫరా ఆగిపోయినా మన భారత ఇంజిన్ మాత్రం ఆగదు. రై 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 అని చెప్పేసి పరుగులు తీస్తానే ఉంటుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక నాయకుడు తన దేశ భవిష్యత్తు గురించి ఎంత లోతుగా ఆలోచిస్తే ఇలాంటి నిర్మాణాలు జరుగుతాయా అని. ఒకవైపు ప్రపంచం అంతా కూడా సంక్షోభం వైపు చూస్తూ ఉంటే భారత్ మాత్రం పరిష్కారం వైపు చూసింది. ఇజ్రాయెల్ వ్యూహాలు, అమెరికా హెచ్చరికలు, రష్యా పంతాల మధ్య
భారత్ తన సొంత దాన్ని అయితే వెతుకునేది. మనం ఎవరి మీదో ఆధారపడడం తగ్గించుకుంటున్నాం. చెప్పాలంటే ఇదే నిజమైనటువంటి స్వాతంత్ర్యం, అవునా కాదా? మంగళూరు ఎల్పిజి కేవలం అనేది మన భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి, మన మోడీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఒక గొప్ప ఉదాహరణ. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూసేటటువంటి శక్తులకు నా భాషలో చెప్పాలంటే ఇది ఒక గట్టి మెట్టు దెబ్బ అన్నమాట. సంక్షోభం వచ్చాక ఏడవటం కంటే రాకముందే సిద్ధంగా ఉండటం గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మన నవభారత్ ఈరోజు చాటి చెప్పింది. చివరగా ఒక్క మాట, ఈ వార్త ప్రతి భారతీయుడు కూడా చేరాల. మన దేశం ఎంత బలంగా మారుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలియాల. మనం కేవలం వార్తలను మాత్రమే చూసేవాళ్ళం కాదు, చరిత్రను సృష్టించేవాళ్ళం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుందాం. ఈరోజు ఇరాన్ అమెరికా మధ్య గొడవలు ఉండొచ్చు, మిడిల్ ఈస్ట్ అంతా కూడా రగిలిపోవచ్చు, కానీ భారత్ తన రక్షణ కవచంతో సిద్ధంగా ఉండాలి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ మిత్రులకు అందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మన దేశ భద్రత గురించి మీరేమనుకుంటున్నారు? మీకు ఈ ప్రాజెక్టు గురించి ఏమనిపిస్తుంది? ఇలాంటి మరిన్ని కేవర్లో మన దేశానికి అవసరమా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణే మాకు బలం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.